హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే తొలి ఏకాదశి పండుగ చాలా బాగా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊర్లో తొలి ఏకాదశి పండుగ చాలా బాగా చేస్తారు. తొలి ఏకాదశిని కొండ పండుగ అని కూడా పిలుస్తారు. మేమైతే పొంగలి, పులిహార, పేలపిండి అన్ని నైవేద్యంగా పెట్టేశాము. పండగ కదా అని మా కృష్ణయ్యను కూడా బాగా డెకరేషన్ చేసేసుకున్నాను. తర్వాత మా తులసమ్మను కూడా బాగా డెకరేషన్ చేసుకున్నాను. మేమైతే రెడీ అయిపోయి కొండ ఎక్కడానికి వెళ్తున్నాము. మా ఊర్లో ఇక్కడ కొండ పండగ బాగా చేస్తారు. అందుకని మేము కొండ ఎక్కడానికి బయలుదేరాము. మా ఇంటి నుంచి కొంచెం దూరం అండి, అందుకే ఆటో ఎక్కి కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చూశారు కదా, ఇక్కడైతే కొండపల్లి బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి. చిన్న బుట్టలు అన్నీ ఇక్కడ చాలా అమ్ముతున్నారు. ఇదే అండి కొండ, ఇట్లానే వెళ్ళాలి. ఇక్కడైతే తిరణాల్లాగా చేస్తారు. మొత్తం కొండ మీదకి వెళ్ళడానికైతే బస్సెస్లో వెళ్ళాలి. బైక్స్, కార్స్ ఏం అలౌ చేయట్లేదు. అందరూ బస్సులోనే వెళ్ళాలి. నడిచి వెళ్ళే వాళ్ళు నడిచైనా వెళ్ళొచ్చు. చూశారు కదా, చాలా మంది నడిచి వెళ్తున్నారు. కొండ అయితే చాలా బాగుంటుంది చూసేదానికి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. కొండ మీద అయితే శివయ్య, అన్నపూర్ణాదేవి ఇద్దరు ఉంటారు. శివుడికి అయితే అభిషేకం చేసేస్తున్నారు. ఆ రోజంతా పూజలు బాగా చేస్తారండి కొండ మీద. ఈ కొండ మీద శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠించారు అని అంటుంటారు. అభిషేకం అయిపోయాక హోమం అయితే మొదలు పెట్టేశారు. హోమం చేశారు ఉదయం. జనాలు అయితే చాలా మంది వస్తారండి. ఊర్ల నుంచి చుట్టాలను కూడా పిలుచుకుంటారు పండగ కోసమని. అరుణాచలంలో లాగా మాకు ఇక్కడ జ్యోతి వెలిగిస్తారండి. దానికోసమని ఉదయమే మొత్తం ఒత్తిని తయారు చేస్తారు. ఆవు నెయ్యిలో ముంచి బాగా. చూస్తున్నారు కదా, ఒత్తిని ఇలా తయారు చేస్తారు. ఆ ఒత్తి 3-4 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. వర్షం పడ్డా కూడా అది కొండెక్కదు. చూశారు కదా, జ్యోతి కోసమని ఇలా ఒత్తిని రెడీ చేస్తున్నారు. ఇక్కడ శివాలయం ఉండేది, అది పాతబడిపోయిందని కొత్తగా మళ్ళీ కడుతున్నారు. సగం పూర్తయింది. అందుకే శివయ్యని, అమ్మవారిని ఇక్కడ పెట్టారు. చూశారు కదా, కొండ అయితే ఎంత బాగుందో. జనాలతో కళకళలాడుతూ ఉంటుంది. ముందు రోజు నైట్ నుంచే జనాలు ఎక్కువగా వస్తారండి. బాగా చేస్తారు ఇక్కడ. చూశారు కదా, ఇక్కడ కోనేరు, మెట్లు చాలా అందంగా అయితే ఉంటుంది. మేము అమ్మవారిని, శివయ్యని అయితే దర్శనం చేసుకొని వచ్చాము.
మేమైతే కొండ మీద దర్శనం చేసుకున్నాక అటు ఇటు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేశాము. మా అమ్మ, మా నాన్న, నేను, మా అక్క, అన్నయ్య కూడా వచ్చారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు. మాకు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి కొండ పండుగ చాలా బాగా చేస్తారు ఇక్కడ. మేమైతే హోమం దగ్గరికి దండం పెట్టుకోవడానికి వచ్చేసాము. చూశారు కదా, ఇక్కడ అమ్మవారు శివయ్యకి పూజ చేశారు. మేమైతే జ్యోతి వెలిగించే టయానికి వచ్చాము. జ్యోతిని చూడడానికి 6:30కి అలా వెలిగిస్తారండి సాయంత్రం. మనం కూడా ఇలా హారతి ఇవ్వచ్చు. మాకైతే లక్కీగా ప్లేట్స్ దొరికాయి, హారతి ఇచ్చేసాము. అరుణాచలంలో లాగే మా కొండ మీద కూడా ఇలా జ్యోతిని వెలిగిస్తారు. అది చూసినందుకు మాకు చాలా ఆనందం అనిపించింది. అది మీకు చూపించాలని నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. నాతో పాటు మీరు ఈ వీడియోలో జ్యోతిని దర్శించేసుకోండి. జ్యోతిని అయితే వెలిగించి ఇలా పూలైతే చల్లారు. క్రాకర్స్ కూడా బాగా కాల్చారండి. జ్యోతి వెలిగించాక మేమైతే దండం పెట్టుకొని వచ్చేసాము. చూశారు కదా, లైటింగ్లన్నీ వేసి కొండ అయితే చాలా అందంగా ఉంది. వాతావరణం అయితే చాలా చల్లగా ప్రశాంతంగా అనిపించింది. చూశారు కదా, 4 ప్రభలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు కొండ మీద కట్టేవాళ్ళు, ఈసారి కింద కట్టారు 4. చూశారు కదా, మేమైతే కొండ మీద కూర్చొని చక్కగా ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ ఉన్నాము. కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేశాము. మేమైతే కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకున్నాక ఫోటోలు, వీడియోలు అయితే తీసుకొని కిందకైతే వచ్చేస్తున్నాము. చూశారు కదా చీరతో నా అవస్థలు. మీరు నాతో రిలేట్ అవుతున్నారా? ఎప్పుడు డ్రెస్సులు వేసుకొని చీర కట్టుకునే వాళ్ళు అలానే ఉంటుంది. చూశారు కదా, నైట్ టైం అయితే ఆ ప్రభలు, లైటింగ్ భలే అనిపించింది. కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసి చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము, వ్యూ చూసుకుంటూ వెళ్ళొచ్చని.
చూసారు కదా, చెట్లు, చల్లటి గాలి, వాతావరణం అయితే బాగుంది. చూసారు కదా, మన అమ్మాయిలకి ఇలాంటివి చూస్తే మనసు ఆగదు కదా. అందుకే సరదాగా అన్ని చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా, ఇక్కడ అయితే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. క్వాలిటీ అంత బాగా అనిపించలేదు, అందుకే మేమేం తీసుకోలేదు. చూసారు కదా, సరదాగా అయితే చూసుకుంటూ అన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇంటికైతే. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.